హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించినటువంటి రసాయన శాస్త్రం నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. టాప్ 100 క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అందులో చూడండి, మానవ శరీరంలో అతి తక్కువగా ఉన్న మూలకం అంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మాంగనీస్. క్వశ్చన్ నంబర్ 2 చూడండి, మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది? మానవుడు ఉపయోగించిన తొలి లోహం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, రాగి. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి గన్ మోటార్లో లేని పదార్థం. గన్ మెటల్లో లేని పదార్థం. సీసము. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి పెట్రోలియం బావుల మంటలను ఆర్పుటకు ఉపయోగించు రసాయన పదార్థం అంట. కార్బన్ టెట్రాక్లోరైడ్. క్వశ్చన్ నంబర్ 5 వచ్చేసి పాల చక్కెర మిల్క్ షుగర్గా పిలువబడుతున్నది ఏది? లాక్టోజ్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రసాయన పదార్థములలో రోగ నివారణ చేయు పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ నంబర్ 6, రసాయన పదార్థములలో రోగ నివారణ చేయు పద్ధతిని ఏమంటారు? కెమోథెరపీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 7, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం ఏది? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం లక్నో. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి సినాబార్ దేని యొక్క మూతక పదార్థం? పాదరసం. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి వైద్య రంగంలో ఉపయోగించు ఆక్సిజన్ సిలిండర్లలో ఆక్సిజన్తో పాటు ఏ వాయువును కూడా నింపుతారు? నైట్రోజన్ వాయువు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 10 వచ్చేసి జీవ పదార్థములలో ప్రధానంగా ఉన్న మూలకం. జీవ పదార్థములలో ప్రధానంగా ఉన్న మూలకం. కార్బన్. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి భూగర్భంలో ఎక్కువగా లభించు లోహం ఏది? అల్యూమినియం. క్వశ్చన్ నంబర్ 12, ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ పై దేనితో పూత పూస్తారు? ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ పై దేంతో పూత పూస్తారు? సిల్వర్ బ్రోమైడ్. కృత్రిమ పట్టు 13వ క్వశ్చన్. కృత్రిమ పట్టుగా పిలువబడుతుంది ఏది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, రేయాన్. క్వశ్చన్ నంబర్ 14, ప్లాటినం ఎందులో కరుగుతుంది? ప్లాటినం ఎందులో కరుగుతుంది? ద్రవాజములో. క్వశ్చన్ నంబర్ 15, నిద్ర మాత్రలుగా ఉపయోగించబడు పదార్థం. నిద్ర మాత్రలో ఉపయోగించే పదార్థం పొటాషియం బ్రోమైడ్. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి హైడ్రోజన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, కెవెండిష్. క్వశ్చన్ నంబర్ 17 వచ్చేసి
గ్యాస్ వెల్డింగ్కు ఉపయోగించు వాయువు ఏది? ఎసిటిలిన్. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి ఆమ్ల వర్షాలకు గల కారణం. క్వశ్చన్ నంబర్ 18 ఆమ్ల వర్షాలకు గల కారణం SO2. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 19 వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు గల ప్రధాన కారణం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కార్బన్ డయాక్సైడ్. క్వశ్చన్ నంబర్ 20 వచ్చేసి థోరియం యొక్క ధాతు. మోనోజైట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 21 వచ్చేసి విటమిన్ B12లో ఉన్న మూలకం ఏది? విటమిన్ B12లో ఉన్న మూలకం కోబాల్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన ఎగ్జామ్లో. విటమిన్ B12లో ఉన్న మూలకం కోబాల్ట్. క్వశ్చన్ నంబర్ 22 వచ్చేసి ద్రవ స్థితిలో లభించు మూలకాలు ఎన్ని? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 4. క్వశ్చన్ నంబర్ 23 వచ్చేసి బేలూన్లలో ఉపయోగించు వాయువు ఏది? బేలూన్లలో ఉపయోగించు వాయువు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. హీలియం. క్వశ్చన్ నంబర్ 24 వచ్చేసి నోబెల్ మెటల్గా పేరు పొందినది. వెండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో అత్యధికంగా లభించు అణు ధార్మిక మూలకం. భారతదేశంలో అత్యధికంగా లభించు అణుధార్మిక మూలకం ఏది అంటుంది? యురేనియం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 26 ఉత్కృష్ట వాయువుల నోబెల్ గ్యాసెస్ను కనుగొన్నవారు ఎవరు? విలియం రామ్సే. క్వశ్చన్ నంబర్ 27 ప్రోటాన్ల మధ్య జరుగుటటువంటి కేంద్రక సంలీనం వలన ఏర్పడు వాయువు ఏది? హీలియం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 28 వచ్చేసి రేడియోథెరపీలో ఉపయోగించు పదార్థం. రేడాన్. క్వశ్చన్ నంబర్ 29 కార్బన్ యొక్క ఏ రూపాంతరంను లూబ్రికెంట్గా వాడతారు? కార్బన్ యొక్క ఏ రూపాంతరంను లూబ్రికెంట్గా వాడుతారు? గ్రాఫైట్. క్వశ్చన్ నంబర్ 30 భారాజలంను క్రీస్తు శకం 1932 సంవత్సరంలో ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. యూరే. క్వశ్చన్ నంబర్ 31 వచ్చేసి భారాజలంను మరిగే ఉష్ణోగ్రత. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 101.42 సెల్సియస్. క్వశ్చన్ నంబర్ 32 శాశ్వత వాయువులుగా పరిగణించబడినవి. హైడ్రోజన్, హీలియం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 33 పెర్మియం అణు మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 100.
ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 34. విమానాశ్రయాల్లో ఉపయోగించు బల్బులలో ఉన్న వాయువు ఏది? క్వశ్చన్ నంబర్ 34. విమానాశ్రయాలలో ఉపయోగించు బల్బులలో ఉన్న వాయువు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నియాన్. బ్రెడ్ తయారీలో వెలువడు వాయువు ఏది? క్వశ్చన్ నంబర్ 35 వచ్చేసి బ్రెడ్ తయారీలో వెలువడు వాయువు ఫెర్మెంటేషన్లో. కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇనుము లోహం వలన కలుగు వ్యాధి ఏది? క్వశ్చన్ నంబర్ 36. ఇనుము లోపం వలన కలుగు వ్యాధి. ఎనీమియా. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇనుము లోపం వలన కలుగు వ్యాధి ఏది? గ్రీజు మరకలను తొలగించుటకు ఉపయోగించు పదార్థం ఏది? గ్రీజు మరకలను తొలగించుటకు ఉపయోగించు పదార్థం. బెంజిన్. క్వశ్చన్ నంబర్ 38. కింగ్ ఆఫ్ కెమికల్స్గా పిలువబడుతున్నది. సల్ఫ్యూరిక్ ఆమ్లం. క్వశ్చన్ నంబర్ 39. గాజు దేనిలో కరుగుతుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, బ్లూ విట్రియల్. క్వశ్చన్ నంబర్ 40. మనిషి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సారీ, ఇక్కడ 39 క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ 2 కాదు 3. అగ్జాలిక్ ఆమ్లం. గాజు దేనిలో కరుగుతుందంటే అగ్జాలిక్ ఆమ్లం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 40 కూడా ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 41 వచ్చేసి సాధారణ ఉప్పులో ఉండే ముఖ్యమైన మలిన పదార్థం అంటుంది. మెగ్నీషియం క్లోరైడ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42 వచ్చేసి నైట్రోగ్లిజరిన్ ఉపయోగం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ప్రేలుడు పదార్థం అది. క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి రైలు పట్టాల తయారు చేయి ఉపయోగించు ఉక్కు ఏది? రైలు పట్టాలు తయారు చేయుటకు ఉపయోగించు ఉక్కు ఏది? మాంగనీస్ స్టీల్. క్వశ్చన్ నెంబర్ 44 వచ్చేసి భారమైన మూలకం అంటుంది. యురేనియం. టేప్ రికార్డ్స్లలో ఉపయోగించు టేపుపై దేన్ని పూస్తారు? టేప్ రికార్డులలో ఉపయోగించు టేపులపై దేన్ని పూస్తారు? ఫెర్రిక్ ఆక్సైడ్. క్వశ్చన్ నంబర్ 46 వచ్చేసి కృత్రిమ రబ్బరు కింది వానిలో కృత్రిమ రబ్బర్గా పిలువబడుతుంది ఏది? నియోఫ్రిన్. క్వశ్చన్ నంబర్ 47. ప్రపంచంలో తయారు చేయబడిన తొలి మిశ్రమం ఏది? ప్రపంచంలో తయారు చేయబడిన తొలి మిశ్రమం. కంచు.
48 వచ్చేసి కింది ఆమ్లములలో దేనిలో ఆక్సిజన్ లేదు. క్వశ్చన్ నెంబర్ 48 కింది ఆమ్లములలో దేనిలో ఆక్సిజన్ లేదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 49 క్వశ్చన్ నెంబర్ వచ్చేసి గుండె స్పందన రేటును నియంత్రించు మూలకం ఏది. గుండె స్పందన రేటును నియంత్రించు మూలకం ఇనుము. క్వశ్చన్ నంబర్ 50 వచ్చేసి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ 0.03%. క్వశ్చన్ నంబర్ 51 పొడి మంచు డ్రై ఐస్ అనగా. క్వశ్చన్ నంబర్ 51 ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్ నంబర్ 52 ఎక్కువగా ఉపయోగపడు జడవాయువు ఏది. ఆర్గన్. బయోగ్యాస్లో లేనిది ఏది. క్వశ్చన్ నెంబర్ 52 వచ్చేసి బయోగ్యాస్లో లేనిది బ్యూటేన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54 వచ్చేసి కృత్రిమ వజ్రంను తయారు చేయుటకు ఉపయోగించు పదార్థం ఏది అంటుంది. గ్రాఫైట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 55 నవ్వు పుట్టించు వాయువేది. నవ్వు పుట్టించు వాయువేది. నైట్రస్ ఆక్సైడ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 56 వచ్చేసి సీసం యొక్క ముడి ఖనిజం. సీసం యొక్క ముడి ఖనిజం ఏదంటూ. గలేనా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ మనకు 57 వచ్చేసి రాకెట్లలో ద్రవ ఇంధనంగా దేన్ని వాడతారు. క్వశ్చన్ నంబర్ 57 రాకెట్లలో ద్రవ ఇంధనంగా దేన్ని వాడబడుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆల్కహాల్, ద్రవ హైడ్రోజన్, కెరోసిన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 58 మన రక్తం యొక్క pH విలువ ఎంత. మానవ రక్తం యొక్క pH విలువ ఎంత. 7.3. 59 క్వశ్చన్ నంబర్ కింది వానిలో ఖనిజము కానిది. టైటానియం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 60 1989 సంవత్సరంలో ఓజోన్ ట్రెండ్ ప్యానెల్ను ఎవరు ఏర్పరిచినారు. WHO. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 61 వచ్చేసి అయోడిన్ ఎక్కువగా దేనిలో లభిస్తుంది. అయోడిన్ ఎక్కువగా దేనిలో లభిస్తుంది. సముద్రంలో లభించు ఆహార పదార్థాల్లో అయోడిన్ ఎక్కువగా లభిస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 62 వచ్చేసి నీటిలో లభించు భారజల శాతం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ 0.5%. క్వశ్చన్ నంబర్ 63 వచ్చేసి విద్యుత్ బల్బును దేనితో తయారు చేస్తారు. విద్యుత్ బల్బును దేనితో తయారు చేస్తారు. ప్లింట్ గాజు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 64 వచ్చేసి క్విక్ సిల్వర్ అనగా పాదరసం. క్వశ్చన్ నంబర్ 65 ఈ మూలకములతో ఎక్కువగా సమ్మేళనము పొందవచ్చును.
ఈ మూలకములతో ఎక్కువగా సమ్మేళనమును పొందవచ్చు? కార్బన్. క్వశ్చన్ నంబర్ 66. వెనిగర్లో ఏది ఉండడం వలన ఆమ్ల స్వభావం కలిగి ఉంది? వెనిగర్లో ఏది ఉండటం వల్ల ఆమ్ల స్వభావంను కలిగి ఉంటుంది? ఎసిటిక్ ఆమ్లం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67. ఎరువులలో లేని మూలకం. ఫర్టిలైజర్స్లలో లేని మూలకం. క్లోరిన్. క్వశ్చన్ నంబర్ 68. స్వచ్ఛమైన బంగారం యొక్క శుద్ధతత్వం. స్వచ్ఛమైన బంగారం యొక్క శుద్ధతత్వం 24 క్యారెట్లు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 69. కాగితంపై ఉన్న పాత వేలి ముద్రను స్పష్టంగా పరిశీలించుటకు ఉపయోగించు రసాయన పదార్థం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నిల్ హైడ్రిన్. క్వశ్చన్ నంబర్ 70. జల కాలుష్యంకు గల ప్రధాన కారణం. జల కాలుష్యంకు గల ప్రధాన కారణం పరిశ్రమల వ్యర్థ పదార్థం. క్వశ్చన్ నంబర్ 71. వాటర్ గ్యాస్లో గల వాయువులు. వాటర్ గ్యాస్లో గల వాయువులు CO+H2. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 72 వచ్చేసి నావికులు ఉపయోగించు ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్తో పాటు నింపబడు వాయువేది? హీలియం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 73 వచ్చేసి వేడి చేసిన నీటిలో చేపలు బ్రతకలేకపోవడానికి గల కారణం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆక్సిజన్ లేకపోవడం. క్వశ్చన్ నంబర్ 74 వచ్చేసి పంట కోతకు పనికొచ్చినప్పుడు నేలలో ఏది బాగా తగ్గుతుంది? పొటాషియం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 75. టెలిఫోన్ పెట్టెలను తయారు చేయడానికి ఉపయోగించు రసాయన పదార్థం. టెలిఫోన్ పెట్టెలను తయారు చేయడానికి ఉపయోగించు రసాయన పదార్థం ఏది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫినాల్, ఫార్మల్ డిహైడ్ పాలిమర్స్. క్వశ్చన్ నంబర్ 76. భారజల ఘనీభవన ఉష్ణోగ్రత ఎంత? భారజల ఘనీభవన ఉష్ణోగ్రత 3.82 సెంటీగ్రేడ్. క్వశ్చన్ నంబర్ 77. గాజు పరిశ్రమల నుండి వెలువడు కాలుష్య వాయువు. గాజు పరిశ్రమల నుండి వెలువడు కాలుష్య వాయువు N2. క్వశ్చన్ నంబర్ 78. లోహ ధర్మంను ప్రదర్శించు లోహం ఏది? గ్రాఫైట్. క్వశ్చన్ నంబర్ 79. గంటల బెల్ నిర్మాణంలో ఉపయోగించబడు పదార్థము. రాగి మరియు సీసం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 79 క్వశ్చన్ నంబర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత?
క్వశ్చన్ నెంబర్ 80 వచ్చేసి స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ 7. క్వశ్చన్ నెంబర్ 81 వచ్చేసి వనస్పతిలో ఉపయోగించబడు మూలకం. హైడ్రోజన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82 మంచి నీటిలో ఉన్న సూక్ష్మజీవులను నశింపచేయుటకు దేన్ని ఉపయోగిస్తారు? క్లోరిన్. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయన పదార్థములు. క్వశ్చన్ నెంబర్ 83 సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయన పదార్థములు అంటున్నాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఇస్టర్లు. క్వశ్చన్ నంబర్ 84 బ్లూ విట్రియల్గా పిలువబడు రసాయన పదార్థం. కాపర్ సల్ఫేట్. క్వశ్చన్ నంబర్ 85 పిపేరిన్ అను రసాయన పదార్థం దేనిలో ఉంటుంది? పిపేరిన్. మిరియాలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 86 సబ్బుల తయారీలో వాడే రసాయన పదార్థం. సబ్బుల తయారీలో వాడే రసాయన పదార్థం ఏది? కాస్టిక్ సోడా. క్వశ్చన్ నంబర్ 87 టూత్ పేస్ట్ ట్యూబ్లను ఏ లోహంతో తయారు చేస్తారు? అల్యూమినియం. క్వశ్చన్ నంబర్ 88 కొన్ని కీటకములు కుట్టినప్పుడు నొప్పి కలిగించుటకు కారణమైన ద్రావణం ఏది? పార్పిక్ ఆమ్లం. క్వశ్చన్ నంబర్ 89 టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ఉన్న రాసాయనిక పదార్థములు. టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ఉన్న రాసాయనిక పదార్థములు. అయోడిన్ మరియు ఆల్కహాల్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 90 వచ్చేసి 1915వ సంవత్సరంలో జర్మనీ యుద్ధంలో ఉపయోగించిన మొట్టమొదటి విషవాయువు ఏది? 1915వ సంవత్సరంలో జర్మనీ యుద్ధంలో ఉపయోగించిన మొట్టమొదటి విషవాయువు. క్లోరిన్. క్వశ్చన్ నంబర్ 91 pH అను మానమును ప్రతిపాదించిన వారు ఎవరు? pH అనే పదమును ప్రతిపాదించిన వారు ఎవరు? సోరెన్ సన్. క్లోరోఫామ్ సూర్యకాంతితో చర్యనొందినప్పుడు వెలువడు విష పదార్థం ఏది? క్వశ్చన్ నంబర్ 92 క్లోరోఫామ్ సూర్యకాంతితో చర్యనొందినప్పుడు వెలువడు విష పదార్థం. ఫాస్జిన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ మనకు 93 వచ్చేసి పేడ కుప్పలు మరియు టాయిలెట్ల నుంచి వెలువడు వాసనకు గల కారణం. అమోనియా. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 94 వచ్చేసి బంగారం ద్రవీభవన స్థానం ఎంత? బంగారం యొక్క ద్రవీభవన స్థానం.
ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 95. కృత్రిమ మూలకము కానిది. కృత్రిమ మూలకం కానిది. థోరియం. క్వశ్చన్ నంబర్ 96. ధాన్యములు నిల్వ చేయుటకు ఉపయోగించు రసాయన పదార్థం ఏది? ధాన్యములను నిల్వ చేయుటకు ఉపయోగించు రసాయన పదార్థం సోడియం బెంజోమైట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 97 వచ్చేసి కృత్రిమంగా ముత్యాల తయారీలో వాడు పదార్థం లేవి. కృత్రిమంగా ముత్యాల తయారీలో వాడు పదార్థంలో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. బిస్మత్ ఆక్సిక్లోరైడ్. క్వశ్చన్ నంబర్ 98 వచ్చేసి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయన నామం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క రసాయన నామం మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 99 వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ గల పట్టణం ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ గల పట్టణం హైదరాబాద్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 100. క్వశ్చన్ నంబర్ 100 వచ్చేసి పిండి పదార్థములను ఈస్ట్ చేత పులియబెట్టినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.